ఏపీలో ఆక్వా రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఫీడ్ ధరలు, ఏమాత్రం అనుకూలంగా లేని రొయ్యల ధరలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. అసలు సాగు కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితి కోనసీమ జిల్లాలో నెలకొంది. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే క్రాప్ హాలిడేకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు రైతులు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఈ రంగంపై ఆధారపడుతున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆక్వా పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెరుగుతున్న ఆక్వా మేత ధరలు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఆక్వా మేత తయారీకి సంబంధించిన ప్రధాన కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలను పెంచుతుండటంతో పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న మేత భారంతో పాటు సీడ్ నాణ్యత లోపాలు, ఎప్పటికప్పుడు పడిపోతున్న రొయ్యల ధరలు, ఎక్స్పోర్టర్ల దోపిడీ వంటి అంశాలపై ఆక్వా సమన్వయ కమిటీ సమావేశంలో రైతులు విస్తృతంగా చర్చించారు. పెట్టిన పెట్టుబడులకు కూడా గ్యారంటీ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆక్వా పరిశ్రమ కోలుకోవాలంటే ఆక్వా జోన్లతో పాటు నాన్ ఆక్వా జోన్లలో ఉన్న చెరువులకు కూడా విద్యుత్ సబ్సిడీ అందించాలని రైతులు కోరుతున్నారు. 100 కౌంట్ రొయ్య తయారు చేయడానికి మాకు సుమారుగా 230 నుంచి 235 రూపాయలు ఖర్చు అవుతుందండి. అయితే మొన్నటి వరకు ఒక 20 రోజులు 25 రోజుల వరకు 270 రూపాయల వరకు కొనేవారు. ఈ రోజున 215 రూపాయలకు కూడా ఎవరు కొనే పరిస్థితుల్లో లేదు. దానివల్ల ఏంటంటే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నామండి. ఫీడ్ రేట్ పెంచకుండా ఆపి మళ్ళీ రైతులను ఏదో విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో రొయ్య రేట్ వచ్చి కేజీకి 50 రూపాయలు డౌన్ చేయడం మొదలుపెట్టి వీళ్ళని ఏదో విధంగా మొత్తం నాశనం చేసేయాలి, ఆక్వా రైతాంగం నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ దళారీ వ్యవస్థ అనేది ఉన్నది. దీనిపై ప్రభుత్వం స్పందించి దీని గురించి తక్షణమైన చర్యలు అనేవి తీసుకోవాలి. ప్రస్తుతం ఆక్వా రంగం వెంటిలేటర్ పై ఉందని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని దీనికి జీవం పోయాలని కోరుతున్నారు. 100 కౌంట్ రొయ్యల ధర కనీసం 270 రూపాయల వరకు ఉండాల్సి ఉండగా అది 220 రూపాయలకు పడిపోయిందని, దీంతో నిర్వహణ భారం విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఒక్కో సీజన్లో టన్నుకు 40,000 రూపాయల వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. ఆక్వా రంగం మనుగడ సాగాలంటే సీడ్, మేత ధరల విషయంలో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆక్వా రంగంలో జరుగుతున్న దోపిడీపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టకపోతే క్రాప్ హాలిడే తప్ప మరో మార్గం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు.